హలో, రేపు మాది జొన్న ఇడ్లీలండి. జవారీ ఇడ్లీ. దానికి కావాల్సిన పదార్థాలు వచ్చి జొన్నలు లేదా జవారీ. ఓకేనా. 1 కప్పు మినపప్పుకి 2 కప్పులు జొన్నలు వేసుకోవాలి. నేను వీటిని విడివిడిగా నానబెడుతున్నానండి. ఈ మినపప్పు లేదా ఉడుద్ దాల్ని 2 సార్లు వాష్ చేసుకొని నానబెట్టాలండి. అలాగే జొన్నలు లేదా జవారీని 2 సార్లు బాగా వాష్ చేసుకొని నానబెట్టాలి. అంటే నేను ఈరోజు ఆఫ్టర్నూన్ 12 o'clockకి నానబెడుతున్నాను. ఈవినింగ్ దీన్ని మిక్సీ వేస్తున్నాను. రాత్రి అంతా పులియబెట్టి మరుసటి రోజు ఇడ్లీని తయారు చేస్తాను. పప్పు లేదా ఉడుద్ దాల్ని బాగా వాష్ చేసుకొని నానబెట్టాలి సపరేట్గా. అలాగే సపరేట్గా జొన్నలు లేదా జవారీని నానబెట్టాలి. దీంతోపాటు కొంచెం మెంతులు యాడ్ చేసుకోవాలండి. దీన్ని బాగా జొన్నలు 8 గంటలు నానాలి. మినపప్పు వచ్చి 4 hours నాన్నా పర్వాలేదు. ఇది 8 hours, ఇది 4 hours. ఓకేనా. హలో, మధ్యాహ్నం మనం మినపప్పు అంటే ఉడుద్ దాల్ని నానేసుకున్నాం కదండి. అలాగే జొన్నలు లేదా జవారీని నానేసుకున్నాం కదా. వీటిని ఇప్పుడు గ్రైండర్ చేసుకుందామండి. మినపప్పుని ఫస్ట్ గ్రైండర్ చేసుకోవాలండి. దీన్ని చాలా మెత్తటి స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఓకేనా. మిక్సీ వేసుకోవాలి. ఈ మినపప్పులోకి తగినంత నీళ్ళు పోసుకొని చాలా చాలా స్మూత్గా గ్రైండర్ చేసుకోవాలండి. మిక్సీ వేసుకుందాము. ఫస్ట్ మనం మినపప్పుని గ్రైండర్ చేసుకున్నామండి. ఈ మినపప్పు స్మూత్గా ఇంత మెత్తటి స్మూత్గా అవ్వాలండి. ఇప్పుడు జొన్నల్ని గ్రైండర్ చేసుకుందాము. మినపప్పు చేసిన మిక్సీలోని జొన్నలు వేసుకొని గ్రైండర్ చేసుకుందాము. ఇప్పుడు ఈ జొన్నల్లోకి తగినన్ని నీళ్ళు పోసుకొని మిక్సీ పట్టుకుందామండి. ఇది బాగా స్మూత్గా అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం బరగ్గా ఉండాలి, అంటే రవ్వ రవ్వగా ఉండాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఈ జొన్న పిండి ఇట్లా బరక్క ఉండాలండి. మరి స్మూత్గా అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న ఈ జొన్న పిండిలో మినప్పిండి వేసుకొని బాగా చేతితో బాగా కలియబెట్టాలి. చేతితోనే కలియబెట్టాలండి. మనం గెంటితో కలియబెట్టకూడదు. ఇలా పిండిని చేతితోనే మనం బాగా కలుపుకోవాలండి. గెంటిని యూజ్ చేయకూడదు. అప్పుడే పిండి బాగా పులిసి రేపు ఉదయానికి దూది లాంటి ఇడ్లీలు తయారవుతాయి. ఇలాగే చేత్తోనే బాగా కలపాలండి. గెంటిని యూజ్ చేయకూడదు. బాగా చేత్తో ఎంత బాగా నువ్వు చేత్తో బాగా కలుపుతావో అంత బాగా ఇడ్లీలు వస్తాయండి. పిండి కూడా అంత బాగా పులుస్తుంది. ఈ పిండిని ఈరోజు రాత్రి అంతా పులియబెట్టి రేపు ఉదయాన్నే ఇడ్లీలు వేసుకోవాలి. హలో, గుడ్ మార్నింగ్. నిన్న మనం జవారీ ఇడ్లీకి పిండి కలుపుకున్నాం కదండి. ఇప్పుడు మూత తీసి చూద్దాం ఆ పిండి ఎలా ఉందో. పిండి ఈ విధంగా తయారైంది. పులిసి కొంచెం పైకి వచ్చింది. ఓకేనా. ఇప్పుడు వీటిని ఇడ్లీ పెట్టుకుందాం. ఇప్పుడు ఈ పిండిలోకి తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. పైకి పొంగిన ఇడ్లీ పిండి ఇప్పుడు ఉప్పు వేసి కలిపిన తర్వాత చూడండి లోపలికి ఎలా వెళ్ళిపోయిందో. ఈ విధంగా ఇడ్లీ బ్యాటర్ని మనం తయారు చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఇడ్లీ పాత్ర పెట్టుకొని దాంట్లో కొంచెం నీళ్ళు పోసుకొని మరగనివ్వాలి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లో ఇడ్లీ పెట్టుకుందాం. ఈ ఇడ్లీ ప్లేట్లో ఫుల్గా నింపకూడదండి, కొంచెం. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ను ఇడ్లీ బాక్స్లో పెట్టేసి మూత పెట్టాలి. 10 minutes తర్వాత ఇడ్లీలు ఎలా వస్తున్నాయో మీకు చూపిస్తాను. ఇడ్లీని చూద్దామండి.
సింపుల్గా రెండు వైపుల నుంచి తీస్తే చూడండి, ఇది కొంచెమే పెట్టాం కదా ఇడ్లీ పిండి, అందుకని ఈ విధంగా వచ్చాయి. చాలా బాగుందండి. స్పాంజీ ఇడ్లీ. ఇప్పుడు ఈ జొన్న ఇడ్లీ పీనేష్ చట్నీతో ఎలా ఉందో మా పాప తిని చెప్పుద్ది. ఇలా మీరు కూడా జొన్న ఇడ్లీ చట్నీ చేసుకొని తినండి, చాలా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.